సర్వపిండి తయారు చేసుకునే విధానము. ముందుగా నేను బియ్య పిండిని తీసుకున్నాను. సర్వపిండికి కావలసిన పదార్థాలు: కరివేపాకు, ఎల్లిపాయ పేస్ట్, జీలకర్ర, సాల్ట్, మిర్చి పౌడర్, నువ్వులు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు అండి. 2 గంటల ముందు నేను నానబెట్టుకున్నాను. చూడండి, ఇది నానిపోయింది శనగపప్పు. మిర్చి పౌడర్ వేస్తున్నాను, సాల్ట్, నువ్వులండి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు ఎన్ని వేసుకున్నా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయతోటే. అందుకే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను నేను. శనగపప్పు, కొత్తిమీర వేస్తున్నాను. మా అత్తమ్మ కలుపుతున్నారు. వాటర్ పోస్తాను, చల్లటి నీళ్ళు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటుకోకుండా. బాగా గట్టిగా కాకుండా కొంచెం ఉడకగట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి అందులో. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి పిండిని. హోల్స్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో. మళ్ళీ క్లోజ్ చేసుకుందాం. దీన్ని కాల్చుకుందాము. సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక 10 minutes. A few moments later. చూద్దామండి, అయిందేమో. తిప్పేసుకొని ఒక 3-4 minutes మూత పెట్టేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, అయిపోయింది. చూద్దాము. కొంచెం ధనియాల పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. రెడీ అయిపోయిందండి సర్వపిండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక సర్వపిండి కూడా ఇంకొక విధంగా ఎలా చేసుకుందామో అది కూడా చూద్దాము. కొంచెం మందం తినే వాళ్ళకు మందం పెట్టుకోవచ్చు. ఎంత కావాలంటే పలసగా చేసుకోవచ్చు, ఇష్టం.
ఆయిల్ వేసుకుందాం. ఇది సర్వపిండి మునిగే వరకు ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ ఏమో కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకున్నాము, సెకండ్దేమో డీప్ ఫ్రై అన్నమాట. మొత్తం సర్వపిండి మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. చూద్దామండి అయిందేమో. ఉల్టా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూద్దామండి, అయిపోయిందండి. కొంచెం ధనియాల పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. ఇదేమో హోటల్ స్టైల్ కంప్లీట్ సర్వపిండి మునిగే వరకు ఆయిల్ పోసుకోవడం. ఇది ఏమో కొంచెం ఆయిల్ వేసి చేశాను. 2 టైప్స్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.